ఇదిగో ఎక్కెక్కు. ఎలా? మేము ఎప్పుడూ ఇలా ఎక్కుదాం. ఎక్కెక్కు. ఇదిగో నువ్వు గోడ ఎక్కగానే అక్కడ కింద టార్ డబ్బా ఉంటుంది, దాని నుంచి దిగి నువ్వు లెఫ్ట్కి వెళ్తే అక్కడ నీ హాస్టల్ ఉంటుంది. ఆయన వస్తున్నా కదా, వెళ్ళు. జాగ్రత్త జాగ్రత్త. స్వప్న, సేఫా? ఏయ్ మాట్లాడవేంటి? సేఫా? ఎక్కడికి వెళ్ళేవరా నిన్న నీకు అవుటింగ్ లేదు కదా, మరి ఎందుకు వెళ్ళావు బయటికి? అది సార్ మా బాబాయ్. చెప్పండి, ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? పోనీ నేను చెప్పరా ఎక్కడికి వెళ్ళారు? ప్రపంచాన్నే మర్చిపోయిన ప్రేమికులు. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసా? మీరేదక్కడ ఊడపరుస్తారని వాళ్ళు రాత్రి వాళ్ళు కళ్ళకంటుంటే మీరు ఊళ్ళో ఉండబడి తిరుగుతున్నారు. ఇంకో 2 రోజుల్లో ఎగ్జామ్స్ అన్న సంగతి తెలుసా మీకు? మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే కాలేజీ అట్మాస్ఫియర్ అంతా నాశనం అయిపోతుంది. నువ్వు ఒక నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు, ఎగ్జామ్స్ రాయడానికి కూడా వీల్లేదు. వెళ్ళి మీ నాన్న తీసుకురా. Go and get your father. Get fast. Go. ఏ కళ్ళు కనపట్లేదేంటి? మీకు కనిపించినాయి కదా. కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి పేపర్లో పడాలని చెప్పానే కానీ ఇలా పేపర్లో పడాలని కాదు. గెట్ అవుట్. 24 గంటలు చదివించే కాలేదు అనుకున్నాను కానీ ఇలా బలాదురు తిప్పించే తుఫాసు కాలేదు అనుకోలేదు. ఎంతసేపు రూపాయలు లెక్కటోడు కానీ అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం వేషాలు వేస్తున్నారు చూసుకోక్కర్లేదా? సెట్ నెంబర్ 1 అయితే ఆటోమేటిక్ గా కాయ నెంబర్ 1 అవుద్ది. కాలేజీ నెంబర్ 1 అయితే ప్రిన్సిపల్ నెంబర్ 1 అవుతాడు. విధానం కరెక్ట్ గా ఎడితే అన్ని కరెక్ట్ గా ఎడుతాయి. ఈ కాలేజీలో 4000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో మీ అమ్మాయి ఒక్కతే బయటకు వెళ్ళి వచ్చిందంటే చెట్టు మీరా నేనా? చదువు చక్క పెట్టింది చాలు, చదువుకుని బయలుదేరు మనం. స్వప్న నాన్న తీసుకెళ్ళిపోతున్నాడు రా.
రానేరా వర్షం తెస్తావంటే మధ్యదేంటి అర్థమవుతావు కూర్చో. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. అందరిలా కాకుండా డిఫరెంట్గా ఉంటావు నువ్వు. లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో చూడమంటే డిఫరెంట్ యాంగిల్లో ఫోటో దిగడం గుర్తుందా? 4 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తావా అని అడిగావు. ఇప్పుడు ఉందా గ్యారంటీ? ఇప్పుడేంటి సార్, ఎప్పుడూ అమ్మాయి నాదే. ఎరా లైఫ్ మొత్తం ముందే ఫిక్స్ అయిపోయావా? మరి ఇంకెందుకు సార్ లవ్ చేయడం? గుడ్ గుడ్, వెరీ గుడ్. లవ్లో బాగా క్లియర్గా ఉన్నావు. మరి ఎగ్జామ్స్? నా రిజల్ట్ నాకు ముందే తెలుసు సార్, ఈజీగా పాస్ అయిపోతాను. హే రే రే, నీకున్న తెలివితేటలకి జస్ట్ పాస్ ఏంట్రా, ఫస్ట్ వస్తావు. కానీ రే ఎక్కే మెట్టుని జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి. ఎక్కడో చివరి మెట్టుని చూసుకొని ఎక్కకూడదు, పడిపోతావు. యూ విల్ ఫాల్ డౌన్. యా, ఫస్ట్ నువ్వు పాస్ అవ్వాలంటే ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయాలంటే ప్రిన్సిపాల్ చెప్పినట్టు మీ నాన్నని తీసుకురావాలి. తీసుకొస్తాను సార్. ఏం చెప్పి తీసుకొస్తావు? అందుకే నేనే పర్సనల్గా ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేసి మీ ఇంటికి ఫోన్ చేయకుండా ఆపాను. నీకే ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నువ్వు అనవసరమైన ఆలోచనలతో మైండ్ని డైవర్ట్ కానీకు. యు జస్ట్ ఫోకస్ ఫోకస్. కొన్ని నెల రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ముందు బాగా చదువుకో. ఇదిగా కెరీర్ బాగుంటే ఇవన్నీ వాటంతట అవే వస్తాయి. లే బయలుదేరు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయిని ఎలా కనుక్కోవాలి సార్? బావా పోనీ ఆ కుర్రోడు ఎవరో ఎంక్వైరీ చేసి ఎరగొట్టేద్దామా? మన అమ్మాయి లోహువే పట్టే కదా ఆడి అధవేషాలు వేయడానికి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు ఆడు మనం పిలిపించిన వాళ్ళు ధన్యమనుకో, ఆడు పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి అది చూసి ఇది రెచ్చిపోయి అబ్బెబ్బే మనం ఆర్పలే నొప్పును మనమే అంటించకూడదు సత్తిగా. ఏంటి దీపం కదా అని ముద్దెట్టుకుంటే మీసం కాలిందని 17 సంవత్సరాలు ఎంతో జాగ్రత్తగా పెంచితేనే ఇంకొకరితో ముద్దెట్టించుకునే పొజిషన్కి వెళ్ళిందంటే తసదియ్య ఇంకెంత జాగ్రత్తగా పెంచాలరా సత్తిగా. ఇప్పుడు ఏం చేద్దాం బావ? నువ్వేం చేయక్కర్లేదు లేవా, వాళ్ళిద్దరూ 4 నెలల రోజుల పాటు కలవకుండా ఉంటే వాళ్ళే మర్చిపోతారు. ఇప్పుడు ఆడెవడో ఏం చేస్తున్నాడు, తిరిగి వస్తాడా, ఇది కాదు అసలు ఆడు మన అమ్మాయి మనసులోకి రాకుండా ఉండాలి. దాని గురించి ఏం చేయాలో ఆలోచించరా. నేను మనసుకు కాపలా, నువ్వు మనిషికి కాపలా. బావా మరి అమ్ములు చదువు సంగతి? ఆ మొక్క అది ఆలోచించింది ఏట్రా, ఆలోచించండి ఎంత దూరం తీసుకొచ్చేదా. దానికి లేని టెన్షన్ నీకు ఎందుకురా, బొత్తాలు సరిగ్గా పెట్టుకునేడు పంజుడు.
అయ్యో ఏమైంది? తెల్ల చుట్టూ ఏ, తీయకు తీయకు. ఊరుకోండి. మొత్తం వచ్చేస్తాయి అబ్బా, మేడం. వస్తే వచ్చాయి. వచ్చినప్పుడు తీరిగ్గా రంగు వేసుకుంటారు కానీ ముందు దీన్ని తీనివ్వండి సార్. బాబు చీపుర్లో. రేయ్, ఆగు. అబ్బా నాకు తెలియక అడుగుతాను. వెళ్ళిపోతాడు. ఓ 4 రూపాయలు అవసరమైతే చాలు, ప్రతి వాడు తట్టేసుకుని వచ్చేస్తాడంటే. అబ్బా ఉండండి, ముందు డబ్బులు తీసుకొనివ్వండి. బాబు చీపుర్లో ఆగు. మేడం, ఆ, మీ అబ్బాయి వచ్చాడు. ఆట పట్టించకండి. వస్తే గుమ్మం నుంచి అమ్మా అని అంటాడుగా. అమ్మా నిజంగానే వచ్చాడా? ఏంటని ఇప్పుడే వచ్చావా? ఏంటమ్మా ఇప్పుడు కనపడితే ఇప్పుడు కాక ఇంకెప్పుడు వచ్చినట్టు? రంగు తగ్గిపోయావంటరా? లవ్లో పెడితే అంతేనా, కలర్ వచ్చేస్తారంట. పరీక్షల దగ్గరకు వచ్చేస్తున్నాయని తెగ చదువుతున్నావేంటి? ఫస్ట్ రావాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా నాన్న. ఏంట్రా సెలవులా? కాదమ్మా. మరి పరీక్షల ముందు ఎందుకు వచ్చావు? ఏంటి వెళ్ళేటప్పుడేమో టికెట్ చేస్తావు, వస్తేనేమో ఎందుకు వచ్చావు అంటావు. వెళ్ళిపోనా? వెళ్ళిపోమంటావా? అలా కోపడతావేంట్రా? మీ కాలేజీలో ఎప్పుడు పడితే అప్పుడు పంపించారు కదా, అందుకని అలా అడిగాను. బా చంపకే. అది కాదు నాన్న, కాలేజ్లో చిన్న గొడవ జరిగింది. గొడవ? పెద్ద గొడవ ఏం కాదులే అమ్మా. ఏం లేదు నాన్న, మెస్లో పొరపాటుగా ఒకతని మీద సాంబార్ పడితే తనని తోసాడు, నేను కొట్టాను. చిన్న గొడవ కాస్త పెద్దదైంది. ప్రిన్సిపల్కి తెలిసిపోయి ఇద్దరిని ఇంటికి వెళ్ళిపోమన్నాడు. సరే సార్ వెళ్ళిపోతానన్నాను. ఫ్రెండ్స్ ఏమో ఇంటి దగ్గర తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదరా అన్నారు. ఇక్కడికన్నా ఇంటి దగ్గరే బెటరే. మా అమ్మ నాన్న ముందు హ్యాపీగా చదువుకుంటా అని చెప్పాను. అయినా ఎగ్జామ్స్కి 1 month టైం ఉంది కదా నాన్న, అదేదో ఇక్కడే చదువుకుంటాను. పెంకులు ఎగరలా చదివేస్తావా? కొత్త పెంకులు వేయించనా? పిచ్చోడా, ఇక్కడే ఉండి బాగా చదువుకో. అయ్య బాబోయ్, కట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి కదరా. రే, నువ్వు వెళ్ళి స్నానం చేయళ్ళు, వెళ్ళు. ఏంటే వాడి ముందు డబ్బుల గురించి మాట్లాడుతున్నావేంటి? మరి రూపాయి లెక్క పెట్టి చదువుతున్నాం అనుకోవాలా? బాధపడ్డావాడు? అలా అనేసేనా? బాధపడ్డాడంటారా? తెరా, మటన్ తెమ్మంటావా చికెన్ తెమ్మంటావా? వాడికి రొయ్యల కూర అంటే ఇష్టం అండి.